సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనతో జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మీ అందరితో దేవుడు అంటున్నాడు, నేను అనేకులు బాధించున్నారేమో, అనేకులు తృణీకరించినటువంటి నీ జీవితము కలిగి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈ స్థలంలో నడిపించున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఈ మాటలను నమ్మగలిగితే ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. రెండు చేతుల దీపం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి మనుషుల చేత బాధించబడి, కృంగ చేయబడి, అవమానించబడి, తృణీకరించబడి దేవుని సన్నిధికి వచ్చావు గాని ఈరోజు దేవుడు ఈ మాటలు నీకు అందిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధించేటువంటి అనేక మనుషుల మధ్యలో నీవు నివసిస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఈరోజు ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ మూల వాక్యములో మనం చూసాము, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీకు సాగిల పడతారు, నేను తృణీకరించిన వారు వచ్చి నీ ఎదుట సాగిల పడతారు అనేటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కలిగిన ప్రతి బాధను బట్టి, సమస్యను బట్టి దేవుడు ఈ రోజు నీకు తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి అట ప్రియ దేవుని బిడ్డలారా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. అయితే ఇతని జీవితం గురించి మనం కొంత ధ్యానం చేయగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు కిందికి చదువుదాము. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. అతనికి కుమారులను కలగా యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తాతో అనేది. ప్రియ దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ దయచేసి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మనమందరము దేవుని వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చిన్నాం. ఖచ్చితంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెఫ్తా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడట. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి, గిద్యోను గురించి, ప్రియ దేవుని బిడ్డలారా నయమాను గురించి, మూడో వ్యక్తి ఈ యెఫ్తాను గురించి మాత్రమే బైబిల్లో పరాక్రమం కలిగినటువంటి వాడు అని రాయబడి ఉన్నది. ఈ యొక్క యెఫ్తా యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెఫ్తా జీవితంలో గిలాదు వాడు, అతని తండ్రి పేరు కూడా గిలాదు. ఈ యొక్క యెఫ్తా ప్రియ దేవుని బిడ్డలారా ఒక వేశ్యకు పుట్టినవాడట. జాగ్రత్తగా వినాలి కొద్దిసేపు దేవుని మాటల్ని. ఈయన ఒక వేశ్యకు పుట్టిన కారణము చేత ప్రియ దేవుని బిడ్డలారా ఈ వ్యక్తిని అనేకులు తృణీకరిస్తా ఉన్నారు, అనేకులు హేళన చేస్తా ఉన్నారు. జాగ్రత్తగా మనం గ్రహించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ గిలాదుకైతే ఈ యొక్క యెఫ్తా వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యెఫ్తా పుట్టాడో, ప్రియ దేవుని బిడ్డలారా ఈ యెఫ్తా తన యొక్క తల్లి చనిపోయిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా తన తండ్రి దగ్గరికి వచ్చి నివసిస్తున్న కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా తన సొంత భార్యకు గిలాదుకు మరొక ప్రియ దేవుని బిడ్డలారా భార్య ఉంది. తాను వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యెఫ్తా జన్మించాడు. జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ఈ గిలాదుకు జన్మించినటువంటి యెఫ్తా గిలాదు వాళ్ళ ఇంటికి వచ్చి నివసించడం ప్రారంభించాడు. అయితే తన భార్యకు పుట్టినటువంటి కుమారులు, ఈ యెఫ్తా యొక్క సహోదరులు
నీవు ఒక బజారు దానికి పుట్టినవాడవు, నీవు ఒక వేశ్యకు పుట్టినవాడవు, నీకు మా యొక్క కుటుంబములో, మా యొక్క వంశములో, మా యొక్క కుటుంబంలో నీకు ఎటువంటి స్వాస్థ్యము లేదు, నీకు దేనిలో పాలు రాదు అని ప్రియ దేని బిడ్డలారా ఈ యొక్క యెఫ్తాను పలు రకాలుగా హింసించడం ప్రారంభించారు, పలు రకాలుగా గాయపరచడం హృదయమును. ప్రియ దేని బిడ్డలారా, వాస్తవానికి ఈ యెఫ్తాను గురించి మనం పరిశీలనగా జ్ఞాపకం చేసుకుంటే, ఈ యెఫ్తా ప్రియ దేని బిడ్డలారా ఏ తప్పిదము చేయనటువంటి వాడు. అతని తల్లి ఒక వేశ్య కావచ్చు, కానీ ఈ యొక్క యెఫ్తా ప్రియ దేని బిడ్డలారా తప్పు చేసిన వాడు కాదు. కానీ అతని తల్లిని బట్టి ప్రియ దేని బిడ్డలారా కుమారుణ్ణి దూషిస్తా ఉన్నారు, కుమారుణ్ణి ప్రియ దేని బిడ్డలారా పలు రకాలుగా మాటలతో గాయపరుస్తా ఉన్నారు. ఈరోజు దేవుడు ఈ యెఫ్తాను గురించి ఎందుకు నీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ జీవితంలో కూడా ప్రియ దేని బిడ్డలారా అనేకుల చేత, నీ కుటుంబీకుల చేత నీవు కూడా ఏ తప్పిదము చేయకపోయినానో అనేక రకాలుగా మాటల చేత గాయపరచబడుతున్నావేమో, దూషించబడుతున్నావేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని నీ స్థలంలో నడిపించాడు, ఆయన మాటల చేత నిన్ను బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఇతడు ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అయినప్పటికీ ఈ యెఫ్తా ప్రియ దేని బిడ్డలారా తన యొక్క తోబుట్టువులు, నీ ఒక వేశ్యకు పుట్టినవాడవు, నీ ఒక అన్య స్త్రీకి పుట్టినవాడవు, నీకు ఏ విధమైన స్వాస్థ్యము లేదు అని గాయపరుస్తున్నా కూడా ప్రియ దేని బిడ్డలారా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడక ప్రియ దేని బిడ్డలారా తానున్న స్థలంలో నుంచి తను తలదించుకుని వెళ్ళిపోతా ఉన్నాడండి. వాస్తవానికి ప్రియ దేని బిడ్డలారా అతనికి కొట్లాడేటువంటి హక్కు ఉన్నది. యెఫ్తాకు పుట్టినవాడే, ఆ యొక్క గిలాదుకు పుట్టినవాడే. కానీ ప్రియ దేని బిడ్డలారా ఆయన ఒకవేళ యుద్ధము చేసినా, ఒకవేళ కొట్లాడినా, ఆయన తన అన్నదమ్ములతో ప్రియ దేని బిడ్డలారా కొట్లాడినా కూడా ఖచ్చితంగా యెఫ్తానే గెలుస్తాడు. ఆయన ఒక పరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ ప్రియ దేని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహిస్తే, ఆయన తలదించుకొని ప్రియ దేని బిడ్డలారా 3వ వచనం కనుక చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు అనే దేశమున నివసింపగా అల్లరి జనము అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. రోడ్డు చదివేద్దాం హల్లెలూయా, సంతోషంగా చెప్దాం హల్లెలూయా. జాగ్రత్తగా వింటే ఈ యెఫ్తానట ప్రియ దేని బిడ్డలారా తన అన్నల యుద్ధ నుంచి ప్రియ దేని బిడ్డలారా తోబు దేశమునకు వెళ్ళిపోయాడట. ప్రియ దేని బిడ్డలారా తోబు అనే మాటకు చాచబడినట్టు దేవుని హస్తము అని అర్థం. ప్రియ దేని బిడ్డలారా దేవుని చేతుల కిందికి ఈ యొక్క యెఫ్తా వెళ్ళిపోయాడట. అతనికి కలిగిన కష్ట దినమున, అతని జీవితంలో కలిగినటువంటి ఇబ్బందికర సమస్యలలో ప్రియ దేని బిడ్డలారా అతని బలమును ఉపయోగించలేదు, అతని జ్ఞానమును ఉపయోగించలేదు. ప్రియ దేని బిడ్డలు నేను ఏ తప్పు చేయలేదు కదా అని ప్రియ దేని బిడ్డలారా తను తిరగబడలేదు. కానీ అతడు ఆ సమయంలో తోబు దేశమునకు వెళ్ళాడట. ప్రియ దేని బిడ్డలారా ఈ తోబు దేశము అను మాటకు ప్రియ దేని బిడ్డలారా దేవుని యొక్క చెయ్యి కిందికి వెళ్ళాడు అని అర్థం. జాగ్రత్త గ్రహించండి. ఈ యొక్క యెఫ్తా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతా ఉన్నాడు. జాగ్రత్త వినాలి. అతని జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన ఇబ్బందులను ప్రియ దేని బిడ్డలారా ఈరోజు ప్రభు ఎందుకు నీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ జీవితంలో ఇటువంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఈ యెఫ్తా తన బలాన్ని గాని, తన యొక్క జ్ఞానమును గాని దేనిని వినియోగించిన దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఈరోజు నీవు కూడా అనేకుల చేత గాయపరచబడుతున్నా, నీ తోబుట్టుల చేత, లేకపోతే నీ బంధువుల చేత, నీ ఇరుగు పొరు వారి చేత నువ్వు ఏ తప్పిదము, ఏ యొక్క నష్టము కలిగ చేయకపోయినా అనేకులు నిన్ను గాయపరుస్తున్నారేమో, అనేకులు నిన్ను బాధపరుస్తున్నారేమో. ప్రియ దేని బిడ్డలారా ఈ యొక్క యెఫ్తా దేవుని చేతి కిందికి వెళ్ళినట్టుగా నీవు కూడా దేవుని చేతి కిందికి వెళ్ళగలిగితే ప్రియ దేని బిడ్డలారా నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేని బిడ్డలారా గ్రహించండి, ఆ యొక్క టోబు దేశములోనట ప్రియ దేని బిడ్డలారా అతడు కొంతకాలము జీవించాడు. ఆ ప్రాంతములున్న అల్లరి జనము ప్రియ దేని బిడ్డలారా ఆ యొక్క యెఫ్తా దగ్గరికి వచ్చి నివసించడం ప్రారంభించారు. గ్రహించండి దేవుని మాటలు. ఈ యొక్క యెఫ్తా వారి యొక్క చుట్టూ అల్లరి జనం వచ్చిన వారిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తను ఒక పరాక్రమం కలిగిన వాడు కనుక, ఒక యుద్ధ శూరుడు కనుక ప్రియ దేని బిడ్డ అల్లరి జనమును ఒక సైన్యముగా మార్చే పనిలో ఉన్నాడండి. ప్రియ దేని బిడ్డలారా ఏ ఒక్క ప్రియ దేని బిడ్డలారా గిలాదు ప్రాంతము నుంచి వచ్చాడో, ఆ గిలాదులో ఉన్న పెద్ద మనుషులు, ఆ గిలాదులో ఉన్నటువంటి ప్రజలు, ఆ గిలాదుకు ప్రియ దేని బిడ్డ తన తండ్రికి పుట్టిన ఇతర కుమారులు కూడా పలు రకాలుగా గాయపరిచారు, హింసించారు. జాగ్రత్తగా వింటే ప్రియ దేని బిడ్డలారా దేవుని చేతి కింద నివసిస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, ప్రియ దేని బిడ్డలారా 4వ వచనం చదువుదాం ఒకసారి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయక యెఫ్తాను రప్పించుదామని ప్రియ దేని బిడ్డలారా బయలుదేరారట. జాగ్రత్తగా వింటే నా వైపు చూస్తున్నాండి ప్రియ దేని బిడ్డలారా. ఈరోజు ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ టోబు దేశంలో ఉన్నటువంటి యెఫ్తా దగ్గరికి గిలాదు నాయకులు పెద్దలు వచ్చారట. ఎందుకు వచ్చారనంటే, ప్రియ దేని బిడ్డలారా ఈ ఇశ్రాయేలీల మీదికి లేదా గిలాదు ప్రాంతములు ఉన్న వారి మీదికి ప్రియ దేని బిడ్డలారా అమ్మోనీయులు దండెత్తి వచ్చారు యుద్ధం చేయడానికి. ఆ కారణము చేత మనలో ఎవరు బలము కలిగిన వారు కాదు, ఎవరు యుద్ధము చేయగలిగిన వారు లేరు. మనము తిరిగి వెళ్ళి టోబు దేశంలో ఉన్నటువంటి యెఫ్తా దగ్గరికి వెళ్దామని ప్రియ దేని బిడ్డలారా యెఫ్తా దగ్గరికి వెళ్ళారట. జాగ్రత్తగా వింటే ఇంకా కింది 6వ వచనం చదువుదాం ఒకసారి. నీవు వచ్చి టోబు దేశంలో ఉన్నటువంటి యెఫ్తా దగ్గరికి వచ్చి అంటున్నారు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయుదుము అని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా అంటున్నాడు, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను త్రోసివేసితిరే. ప్రియ దేని బిడ్డలారా చూడండి, నా తండ్రి ఇంటి నుండి నన్ను త్రోసివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో ఈ యొక్క యెఫ్తా చెప్తా ఉన్నాడా. జాగ్రత్తగా వినండి ప్రియ దేని బిడ్డలారా. ఏ మనుషులైతే గిలాదు ప్రాంతములో నుంచి యెఫ్తాను వెళ్ళగొట్టారో అదే గ్రామ పెద్దలు గాని, అదే ప్రాంత ప్రజలు గాని, అదే గిలాదు యొక్క కుమారులు గాని యెఫ్తా దగ్గరికి వచ్చి, నువ్వు మాకు నాయకుడు ఉండు, మమ్మల్ని పరిపాలించు, ఇదిగో అమ్మోనీయుల చేత మేము బాధపడుతున్నాం, మా మీదికి వాళ్ళు యుద్ధమునకు వస్తా ఉన్నారు, నువ్వు మాకు నాయకుడివై ఉండమని వచ్చి యెఫ్తాను బ్రతిమలాడుతూ ఉన్నారండి. యెఫ్తా కాళ్ళ దగ్గరికి వచ్చారండి. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రియ దేని బిడ్డలారా ఇందాక మనం చదివినటువంటి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 14వ వచనంలో జ్ఞాపకం చేశాడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారిని నీ ఎదుట సాగిల పడేటట్లుగా నేను చేస్తానన్నాడు దేవుడు. నిన్ను తృణీకరించిన వారిని ప్రియ దేని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొని వస్తానని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈరోజు ప్రియ దేని బిడ్డలారా దేవుని నమ్మి నీవు కూడా ఎవరితోనూ ప్రియ దేని బిడ్డలారా కలహపడక, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా నిన్ను దూషించినా, అవమానించినా, హేళన చేసినా నీవు తగ్గించుకొని నువ్వు అణిగి ఉంటున్నావు దేవుని సన్నిధిలో. అందుకనే ప్రభు ఈ రోజు నీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ గిలాదు కాపురస్తులైతే యెఫ్తా మీద పగబట్టి వెళ్ళగొట్టేశారో ప్రియ దేని బిడ్డలారా,
అదే ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏలమని చెప్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు దేవుని అమ్మాయి పరుచులాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు నీతో కూడా ఇదే మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో, ఏ నాయకులు, ఏ విధమైనటువంటి మనుషులు, నీ కుటుంబీకులు, తోబుట్టులు ఎవరు నిన్ను హేళన చేసినా, నిన్ను చిన్న చూపు చూసినా, నీలో బలమున్నా, నీలో అన్ని ఉన్నా సరే నిన్ను లెక్క చేయక తృణీకరిస్తా ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, ఇదిగో యెఫ్తాను తృణీకరించినట్టుగా నిన్ను తృణీకరిస్తే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా యెఫ్తా కాళ్ళ దగ్గరికి అయితే ఏ వ్యక్తులనైతే తీసుకుని వచ్చాడో, ఏ తృణీకరించి హేళన చేసిన ప్రజలైతే తీసుకొచ్చాడో, అదే రీతిలో దేవుడు నీ దగ్గరికి తీసుకురాబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 65 మనము 14వ వచనం చదివాం. 15వ వచనం కూడా చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు విసర్జింపబడుటను బట్టి, నీవు ద్వేషింపబడుటను బట్టి ఎవడును నిన్ను, ప్రభు అంటున్నాడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, అనేక ప్రజలను హేళన చేస్తూ మాట్లాడుతున్న గురించి నేను తక్కువ చేసినా సరే, ఈ రోజు దేవునితో వాగ్దానం చేస్తున్నాడు, నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నీ జీవితాన్ని మలచబోతున్నాడు ఆయన. నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు ఆయన. ఈరోజు నీవు దేవుని చేతి కిందికి వచ్చిన కారణం చేత, దేవుని సన్నిధికి వచ్చిన కారణము చేత, అనేక ప్రజల చేత అవమానించబడి దేవుని సన్నిధికి వచ్చిన కారణం చేత ప్రభు నీతో అంటున్నాడు, ఇదిగో ఏ మనుషులైతే నిన్ను తలదించిన దగ్గర చేశాడో అదే మనుషుల ఎదుట దేవుని తలను పైకెత్తబోతా ఉన్నాడు. నీ ద్వారానే వారి జీవితాలకు నీవే దిక్కుని దగ్గర ప్రభు మార్చబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పటి వరకు దేవుడు నీకు ఏ విధంగా అర్థమైనాడేమో కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు, నిన్ను ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ హాని రానివ్వడు ఆయన. నీవు నమ్మిన దేవుడు రోషము కలిగిన వాడని మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇదే యెఫ్తా గురించి ఒక మాట చదువుకొని ఇంకా ముందు వెళ్దాం. 32వ వచనం 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఈ యెఫ్తా, ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి వెళ్ళగానే దేవుడు యెఫ్తాకి తోడే ఉండి అమ్మోనీయులను ఆయన చేతికి అప్పగించేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ చేతికి నీ శత్రువును అప్పగించబోతా ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవే ఒక యెఫ్తా అని మర్చిపోవద్దు. నీవే ఒక దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెఫ్తా జీవితాన్ని ఒక్కసారి రివైండ్ చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, తన ఒక వేశ్యకు పుట్టిన కారణం చేత నీకు గర్భఫలము లేదని ప్రకటన పెడుతున్నారేమో, నీకు ఏ ఉద్యోగం లేదని చిన్న చూపు చేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు నిన్ను హేళన చేస్తున్నారేమో, ఏం పని చేయలేడు, ఏ విధానికి పనికిరాని వ్యక్తి అని ప్రియ దేవుని బిడ్డలారా చులకనగా నీ గురించి మాట్లాడుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఎదుట నా దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేచిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నీ నోడి పోనయా
నా పక్షానుండగా నే కృంగిపోనయా, నీవు నాతో ఉండగా నేనోడిపోనయా. నా పక్షానుండగా నే కృంగిపోనయా, నీవు నాతో ఉండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో పాడాలి చప్పలు కొడుతూ. అవమానం పొందిన చోటే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి స్తోత్రం శాశ్వతం నన్ను నడుపుచున్నావే. నేనోడి ఆమేన్. నాతో ఉండగా ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఎక్కుతున్న వాక్యం కొంచెం కొంచెం అన్నా అర్థమవుతుంది కదా, రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గ్రహించండి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నవాడినైనప్పటికీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి చిన్న చిన్న కార్యాలే గాని ప్రియ దేవుని బిడ్డలారా నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవకు రావడానికి ఒక బలమైన కారణం ఉంది, ఒక బలమైన కారణం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి విశ్వాసిగా కొనసాగుతున్న దినాలలో అనేకుల చేత ప్రవచనాలు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ, యోనా ఏ రీతిగా అయితే నినవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడో, దేవుడు నన్ను సేవకు వెళ్ళమంటే నేను హైదరాబాద్కు పారిపోయే ప్రయత్నం చేశాను. వింటున్నారా? హైదరాబాద్కు జాబ్ చేద్దాం అనుకొని పిలుపున్నా, ఆత్మవరాలున్నా, అభిషేకం ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా నేను యోగ్యుడను కాను అనే విధానంలో ప్రియ దేవుని బిడ్డలారా నేను సేవ చేయను, నా వల్ల కాదు అని ప్రియ దేవుని బిడ్డలారా నేను పారిపోతున్నాను హైదరాబాద్కి. మా దగ్గర ఒక చిన్న ఉప్పల్ అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది. ఉదయం 7 గంటలకు భాగ్యనగర్ ట్రైన్ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బెల్లంపల్లి మంచిర్యాల ఆ సైడ్ నుంచి వెళ్ళి బల్లార్ష నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్తారు ట్రైన్. ఉదయం 7 గంటలకు వచ్చాను ప్రియ దేవుని బిడ్డలారా స్టేషన్కి. మా చిన్న అక్క వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. అక్క వాళ్ళ దగ్గర ఉంటూ నేను జాబ్ చేద్దామని నా బ్యాగు సర్టిఫికెట్స్ అన్ని పట్టుకొని వెళ్తా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అక్క వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, అక్కది కమలాపూరు కానీ హైదరాబాద్ లో ఉంటున్నారు. కమలాపూర్ నుంచి వెళ్ళి ఒక 25 కిలోల రైస్ బ్యాగ్ పట్టుకొని రమ్మని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, కమలాపూర్ నుంచి ఎవరైనా పంపించామంటే మా అక్క వాళ్ళ ఆడిబిడ్డ భర్త రైస్ బ్యాగ్ పట్టుకొని వచ్చాడు స్టేషన్ కి. అయితే ఆ మందిలో నేను ఎక్కడున్నాను ఆయనకు కనిపించట్లేదు, నేను ఎక్కడున్నాను మా ఇద్దరికి ఒక ఫోన్ నెంబర్స్ లేవు. ఆయన అక్కకు ఫోన్ చెప్తే అక్క మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పడం, ఈ దగ్గరనే ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ లేదు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, అనౌన్స్మెంట్ అయింది, ట్రైన్ వచ్చింది. నేను చూస్తూ వెళ్ళి వెనకాల భోగిలో ఎక్కడానికి లాస్ట్కి వెళ్ళి ఎక్కాను. ట్రైన్ స్టార్ట్ అయింది. ప్రియ దేవుని బిడ్డలారా ట్రైన్ వెళ్ళిపోతా ఉంది. అప్పుడు ట్రైన్ స్పీడ్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి రైస్ బ్యాగ్ పట్టుకొని కనిపించాడు. కనిపిస్తే నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, మా అక్క వాళ్ళ ఆడబిడ్డ భర్త కనుక ఆ అన్న పేరు రాజు. ఆ అన్న నేను అన్నాను, అన్న అక్క వాళ్ళు ఎప్పుడన్నా పండుగ వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటారులే, ఇప్పుడు ఇలా కిసురేయకు అని నేను చెప్తా ఉన్నాను. ఆయన రోడ్ వర్క్ జరుగుతుంది, మళ్ళీ దీన్ని తీసుకొని వెళ్ళలేను, దీన్ని తీసుకొని పో అని ప్రియ దేవుని బిడ్డలారా ఆ రైస్ బ్యాగ్ విసిరేసే పని చేశాడు. నేను ఆ ట్రైన్ లో డోర్ దగ్గర హ్యాండిల్ పట్టుకొని నిల్చున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ రైస్ బ్యాగ్ అందులోకి విసిరేస్తే నా కాళ్ళకు తగులుతుంది కదా విసిరేస్తే అని నేను లోనికి జరిగాను. ఆ రైస్ బ్యాగ్ ఆ ట్రైన్ వెళ్తున్న స్పీడ్ కు తగిలి ఆ ప్లాట్ఫామ్ ఇన్నే పడ్డది. అరే రైస్ కింద పోతున్నాయి కావచ్చు, బియ్యం కింద పోతున్నాయి కావచ్చు అనుకొని త్వరగా ముందుకు వచ్చి తొంగి చూసేసరికి జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ రైస్ బ్యాగ్ విసిరేసిన వ్యక్తి
ఆ ఇసిరేసినటువంటి దాంట్లో బ్యాలెన్స్ అవుట్ అయి ఆ ట్రైన్ కి గుద్దుకొని ఆ ట్రైన్ కింద పట్టాల కింద పడ్డాడు ఆ మనిషి. నాకు బస్సు మీద నుంచి దృష్టి ఆ ట్రైన్ కింద వెళ్ళిన వ్యక్తి మీదకి వెళ్తా ఉంది. ఆ వ్యక్తి అందులో కోళ్ళను వాళ్ళు వేసి గ్రైండ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు మిషన్ కానీ, కోళ్ళను కడుగుతారు కదా, బూరు వీగడానికి వేసే మిషన్, అల్ల వేసినట్టుగా అల్లకెళ్ళి ఆయన షర్టు పాయింట్ అవన్నీ ముక్కలు ముక్కలు ఊడి పడుతున్నాయి, బయటికి ఎగిరి పడుతా ఉన్నాయి. ఆ మనిషి అందులో గిర్ల గిర్ర తిరుగుతా ఉన్నాడు. దేని బిడ్డారా, ఒక్కసారిగా గుండె ఆగిపోయింది నాకు. వెంటనే నా బ్యాగ్ తీసుకొని ఆ చైన్ గుంజి దిగి, దేని బిడ్డారా, ఇక్కడ చైన్ గుంజితే అక్కడ ఎక్కడో పోయి ఆగింది ఆ ట్రైన్. దిగిన తర్వాత అడుగు తీసి అడిగేద్దామంటే నడవనికి వస్తలేదు, భయానికి కాళ్ళు వణుకుతా ఉన్నాయి, అంత తడిచిపోయింది, చెమటలు పట్టినాయి. ఆ వ్యక్తి నేను చూస్తుండగా కళ్ళెదుట చనిపోయాడు ఆ వ్యక్తి. దేని బిడ్డారా, ఒక రకమైన భయం. నేను దేవుడితో అంటున్నాను, దేవా నీకేమన్నా కోపం ఉంటే నేను సేవ చేస్తానని, నీకేమన్నా కోపం ఉంటే నన్ను కొట్టనుంటే గాని ఓ వ్యక్తిని ఎందుకు అట్లా చేసినావు ప్రభా? నేను హైదరాబాద్కి ఏదైనా జాబ్ చేసి సగం జీతం పరిచయకిచ్చి సగం జీతంలో బ్రతుకుదామని అనుకున్నాను, కానీ ఇక నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. అలాంటే ప్రభు అంటున్నాడు, ఆ వ్యక్తికి అయితే నీకెందుకు బాధ కలుగుతుందని అంటే, ఆ వ్యక్తి నా మనిషి కదా, ఆ మనిషి ఏమనైతే ఇప్పుడు నా మీదకి వస్తుంది నిందా అని నేను దేవునితో అంటే, ఒక్క వ్యక్తి నశించిపోతుంటూనే నువ్వు ఇంత బాధపడుతున్నావు. అనేక ప్రజలు అనేక రోగముల చేత నన్ను తెలుసుకోలేక, అనేక వ్యసనాలకు, అనేకమైనటువంటి బంధకాలతో, అనేకమైన మాంత్రిక శక్తులతో పీడించబడుతున్న ఎంతో మంది నశించిపోతున్నారు నా బిడ్డలు, నాకెంత బాధ ఉంటుంది అని ప్రభు అన్నాడండి. వెంటనే నేను అన్నాను, నువ్వు ఏదైనా చెప్పు, ఆ వ్యక్తి బ్రతికితే నీ సేవ చేస్తాను, లేకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి మరో మాట దేవుని వినలేదు. ఇక నేను లేచి దేని బిడ్డరా, మోకల మీద నిలబడలేక మోకల మీద ఉండి ఈ మాటలు చెప్పి నిలబడి అంబులెన్స్ ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న అంబులెన్స్ లేదు, వేరే ప్రాంతం నుంచి వెళ్ళి అంబులెన్స్ రావడానికి 1 hour పట్టింది. దేని బిడ్డరా, ఆ వ్యక్తి దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఉదయకాలం కనుక దేని బిడ్డరా, అందరు ఎటు వెళ్ళిపోయారు. అది ఎక్కడో లాస్ట్ లో జరిగింది కనుక సరిగ్గా ఎవరు ప్రజలు చూడలేదు ఆ సంఘటన. అయితే నేను పరిగెత్తడం చూసి అక్కడ ఒక టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు అతను నేను ఇద్దరము తీసి ఆ వ్యక్తిని ప్లాట్ఫామ్ మీద వేసాను. జాగ్రత్తగా రండి, నేను త్వరగా ముగిస్తాను. దేని బిడ్డ, ఆ వ్యక్తిని ప్లాట్ఫామ్ మీద వేసిన తర్వాత అతని రక్తము దారులై మళ్ళా పట్టణాలకు వెళ్తా ఉంది. ఆ వ్యక్తి స్పృహలో లేడు. దేని బిడ్డరా, భయంకరంగా ఏడుస్తా ఉన్నాను. ఆ వ్యక్తి, ఆ ఛాయ కొట్టు వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు చూస్తే ఏదో జాబ్ చేయడానికి పోతున్నట్టున్నావు, ఇక నువ్వు లైఫ్ లాంగ్ జైల్లోనే నీ వల్లనే పడ్డట్టున్నాడు కదా వ్యక్తి అని అన్నాడండి. ఇక ఇంకా అసలు నాకు మాట వస్తలేదు. నేనేం చేయలేదు ఈ వ్యక్తి విషయంలో, నాకు ఏమి తెలియదు, ఏ తప్పిదం నేను చేయలేదని నేను. దేని బిడ్డరా, గ్రహించండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంత పిలిచినా సపోర్ట్ చేస్తలేడు. దేని బిడ్డరా, దేవుడు నన్ను సేవకు పిలిచినటువంటి వాక్యము ద్వారా, ప్రవచనం ఎవరైనా ఉద్రేకంతో మాట్లాడతారు, నాలో ఉన్నటువంటి భక్తిని బట్టి సేవ చేయమంటున్నారు కావచ్చు అనుకొని వాక్యం ద్వారా మాట్లాడమంటే హెచ్కెల్ 37లో నుంచి వెళ్ళి ఎండిన ఎముకలతో నువ్వు వెళ్ళి మాట్లాడడానికి తిరిగి బ్రతుకుతాయి అనేటువంటి ఆ హెచ్కెల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చేత దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. అయితే ఆ మాటలో ఆ యొక్క చనిపోయిన శవము దగ్గర ఆ మాటలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ వ్యక్తితో నేను అన్నాను, ఎండిన ఎముకలకు ఒక్క వాక్కును విడుదల చేస్తే తిరిగి బ్రతికినాయి. ఇప్పుడే నజరుడైన యేసు నామములో వ్యక్తి బ్రతుకును గాక అని అనగానే దేని బిడ్డలారా, మీరు నమ్మండి, ఆ యొక్క స్పృహ అసలు ఏది లేదు బాడీలో. ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకున్నాడండి. హల్లెలూయా. వెంటనే నా బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ముఖం కడిగి, అంత బ్లడ్ కంప్లీట్ గా మొత్తం శరీరం అంతా రక్తమే. ఇక అంబులెన్స్ వచ్చేంత వరకు అతన్ని స్పృహ పోకుండా అతన్ని పిలుస్తూ చెంపల మీద కొడుతూ, నువ్వు బ్రతుకుతావు, ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు, నిన్ను దేవుడు బ్రతికిస్తాడు అని. దేని బిడ్డలారా, అంబులెన్స్ రాగానే
వాళ్ళకు అంతగా పట్టింపు లేదండి 108 వాళ్ళకి. నేనే వెళ్ళి ఆ స్ట్రెచ్చర్ గుంజుకొని వచ్చి ఆయన దాన్ని బొర్లిచ్చేసరికి వాళ్ళు రాగానే వాళ్ళు నేను పట్టుకొని వెళ్ళాం. ఎంజిఎం పట్టలేదు, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ప్రియ దేని బిళ్ళారా, ఆ వ్యక్తిని ప్రియ దేని బిళ్ళారా చాలా ఆపరేషన్లు అయినాయి. మొత్తం మీద అయితే ఆ సమయంలో దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేని బిళ్ళారా, ఆ తప్పిదము జరిగినటువంటి విషయంలో ఏది లేకపోయినప్పటికీ ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికీ నాతో మాట్లాడారు. చూస్తున్నారా, ఇప్పటికీ. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యెఫ్తా ఒక వేశ్యకు పుట్టాడు. ఆయన జీవితం వలన ఏదైనా తప్పిదం ఉంటే అతన్ని అంటే పర్వాలేదు. అతడు పుట్టింది ఒక వేశ్యకు, కానీ అది ఆయన తప్పిదము కాదు. ఈయన ఒకవేళ ఏదైనా జారత్వం, వ్యభిచారము, ఒక నీచమైన పనులు ఏమైనా చేస్తే ఈ వ్యక్తిని అంటే పడేవాడు కావచ్చు, కానీ ఏ తప్పిదము చేయకపోయినా అన్న మాటలకి పలు రకాలుగా బాధ. ప్రియ దేని బిళ్ళారా, ఆ యెఫ్తా జీవితమును ప్రియ దేని బిళ్ళారా, ఏ గిలాదు ప్రజలు, ఏ గిలాదు పెద్దలు ప్రియ దేని బిళ్ళారా పగబొట్టి అని రాయబడ్డది. ప్రియ దేని బిళ్ళారా, పగబొట్టి వెలగొట్టేశారు నన్ను నా తండ్రి ఇంట నుంచి అన్నాడు. అక్కడ పగబొట్టి వెలగొట్టేశారండి ఊర్లో నుంచి వెళ్ళి. ఏ ప్రజలు, ఏ వ్యక్తులైతే పగబొట్టి వెలగొట్టేశారో అదే వ్యక్తులు నీవు లేకపోతే ఈ రోజు మాకు బ్రతికే లేదు అనే విధంగా తీసుకొచ్చి పెట్టేశారు. నిజంగా ప్రియ దేని బిళ్ళారా, ఈ రోజు నీ జీవితంలో కూడా భయంకరమైన ఇబ్బందులతో, దుఃఖములతో, చేయని తప్పిదాలకు అవమానాలు పడుతూ, నిందలు పడుతూ దేవుని సన్నిధికి వచ్చామేమో ఇక్కడికి. ఈ రోజు దేవునితో అంటున్నాడు, నిశ్చయముగా నీ తలను దేవుడు పైకెత్తబోతా ఉన్నాడు. అనేక ప్రజలు నేను తలదించుకున్నట్టు చేసిన ప్రజలు నీ ఎదుట తలదించుకున్నట్లుగా, నీ తలను వారి ఎదుట పైకెత్తున్నట్లుగా నీ దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిళ్ళారా గ్రహించాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానా. యోసేపు జీవితంలో కూడా యోసేపు యొక్క అన్నలు కావలసుకొని ప్రియ దేని బిళ్ళారా వీనిని తీసుకెళ్లి గుంటలో వేస్తే వీని కళలు, వీని జీవితము ఏమవునో చూద్దామని గుంటలో పడేశారు. ప్రియ దేని బిళ్ళారా మరలా గుంట నుంచి తీసి బాటసార్లకు అమ్మేశారు. ప్రియ దేని బిళ్ళారా ఆ వ్యక్తిని ప్రియ దేని బిళ్ళారా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఈ యొక్క యోసేపు. అయితే గ్రహించండి, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనం చదువుదాం ఒకసారి. 50వ అధ్యాయం 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి, చూడండి, ఏ అన్నలు అయితే యోసేపును గుంటలో పడేశారో తన తండ్రి దగ్గరికి తన యొక్క అంగిని చింపి మేక రక్తంలో ముంచి తీసుకొని వెళ్ళారు. అదే అన్నలు ప్రియ దేని బిళ్ళారా ఒక దినం వచ్చింది. ప్రియ దేని బిళ్ళారా యోసేపు దగ్గరికి వచ్చి సాగిలపడి అని రాయబడ్డదండి. హల్లెలూయా. చదవండి మరొకసారి. మరియు యోసేపు యొక్క సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, మీరు భయపడకండి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు వాస్తవానికి నాకు కీడు చేయాలని చూశారు, కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా అనేక ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వాస్తవానికి యోసేపు యొక్క అన్నలు కీడు చేయాలని చూశారు, కానీ ఆ యొక్క కీడును దేవుడు యోసేపు జీవితంలో మేలుగా మార్చాడండి. నిన్ను తృణీకరించిన ప్రజలకు దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ యోసేపు అన్నలైతే ప్రియ దేని బిళ్ళారా పగబట్టారో, ప్రియ దేని బిళ్ళారా అమ్మేశారో, లేకుండా చేసామని చేతులు దులుపుకున్నారో, అదే ప్రజలు వచ్చి సాగిల పడినట్లుగా అదే ప్రజలు ప్రియ దేని బిళ్ళారా అతని దగ్గరికి వచ్చి నీ దాసులను మేము
అని సాష్టాంగ పడి చెప్పేటట్టుగా దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గ్రహించండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటే అంతగా ఇబ్బందులు పడుతున్నావేమో, ఎంతగా నీతిగా న్యాయంగా వెళ్తుంటే అంతగా హింసించబడుతూ వస్తున్నావేమో. అయితే నువ్వు ఒకటి మర్చిపోకు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే దేవుని చేతి కింద ఉన్నట్లే. యెఫ్తా ఏ రీతిగా అయితే టోబు దేశంలో ఉన్నాడో, నీవు దేవుని చేతుల కింద ఉన్నావు. నిశ్చయముగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా, యెఫ్తాను హెచ్చించినట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యంత నా జీవితంలో దేవుడు ఇటువంటి కార్యాలు నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి దినం వచ్చే ప్రభాకర్ కండయ్య గారు మా ఆత్మీయ తండ్రి వాళ్ళ తండ్రి, ఆత్మీయ తండ్రి, మా ఆత్మ తండ్రి వాళ్ళ ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, నేనే తప్పిదం చేయకపోయినా ఆయన నన్ను నువ్వు దేనికి పనికి రావు, సేవకం పనికొస్తావు అని నన్ను అసలు చర్చిలోకి వెళ్ళి కొట్టేశాడండి. చర్చిలోకి వెళ్ళి కొట్టేశాడు మా ఆత్మీయ తండ్రి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నా సేవ ఏదో నేను చేసుకుంటూ బ్రతుకుతా ఉన్నాను, నా సేవ ఏదో నేను చేస్తూ వెళ్తున్నాను. దేవుడు హెచ్చిస్తా ఉన్నాడు, ఆశీర్దిస్తా ఉన్నాడు, గొప్ప చేస్తా ఉన్నాడు. మరొక దినం జరిగిన విషయం ఏంటంటే, అతని సంఘములో ఒక మ్యారేజ్ చేయాల్సినటువంటి అవసరత వచ్చింది. మ్యారేజ్ రిజిస్టర్ గా నేను ఉండాలి. దాని విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వచ్చి నా సంఘములో మ్యారేజ్ రిజిస్టర్ గా వివాహం చేయడానికి వీలేదు, అవసరమైతే పెళ్లి క్యాన్సిల్ చేస్తానని ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసులతో కొంచెం మాట్లాడితే వాళ్ళు పక్కన పెట్టేశారు. నన్ను పక్కన పెట్టేస్తే నేను ఏం బాధపడలేదు. దేవా పర్వాలేదు, నీ కృప ఉంటే నన్ను ఇంతగా నువ్వు ఆశీర్వదించావు, ఇది చాలు ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. కానీ చూడండి, ఇంత చిన్నవాడిని ఆయన మా ఆత్మీయ తండ్రి తనతో ఆయన సంఘంలో ఉండడానికే నన్ను అంగీకరించలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆయనతో పాటు ఆ ఫ్లెక్సీలో ఉండడానికి, ఆయనతో పాటు ఈ మీటింగ్ లో వాడబడడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మండి, నిజం నేను చెప్తున్నాను. నా జీవితంలో అనేక విషయాలలో దేవుడు ఈ రీతిలో సహాయం చేయడం. ఏ మనుషులైతే నేను తొక్కాలనుకుంటున్నారో అంతగా దేవుడిని హెచ్చిస్తూ ఉంటాడు. ఏ ప్రజలు నేను అణిచేయాలని చూస్తారో ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఎదుటనే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ శత్రువు ఎదుటనే నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ తలను అంటి నీ గిన్నె నుండి పొంగి పొరలేటట్టుగా దేవుడు చేయబోతా ఉన్నాడా. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి విశ్వసించండి, దేవుడు మనందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా గొప్ప దేవా, నీ నామమునకు స్తోత్రాలు. ఇదిగో అనేక రకాలుగా నాయన నీకు వందనాలు. నా జీవితంలో యేసయ్యా ఎంతగానో నాయన నీకు వందనాలు. తగ్గించుకుని బ్రతుకుతుంటే అంతగా మాటలు, చేయని తప్పిదాలకు నిందలు, అవమానాలు నాయనా అపార్థం చేసుకొని పలు రకాలుగా ఎన్నో ఇబ్బందులు నా మీదకి వచ్చి పడతా ఉన్నాయని బాధపడుతున్నాను. ఈరోజు ప్రభు ఈ విషయాల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడా. ఖచ్చితంగా దేవుని బిడ్డ ప్రార్థన